పని అంట, దాన్ని బుద్ధి లేని పనే అంట. ఇప్పుడు ఈమె ఊహలు చాలా ఎక్కువ చేస్తుంది. ఈమె లాస్ట్ టైం రీతు గారు వాళ్ళ మదర్ అసలు ఏం చెప్పలేదంట, లోపలికి వెళ్ళి మా కూతురు చెప్పని చెప్పేసి మొన్న మాట్లాడినప్పుడు చెప్పింది ఆమె వాళ్ళ మదరు. బట్ ఈ మాత్రం ఇక్కడికి వచ్చేసి మీ మదర్ చెప్పింది, నాకు ఫోన్ చేసి మా చెప్పింది అనింది. అబద్ధాలు కోతలు అబద్ధాలు మాట్లాడుకునే మనుషులు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత స్థానం వాళ్ళకి అసలు లేదు. అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుని మాట్లాడింది. సో ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు కానీ మా ఆయన అవ్వకూడదు అని చెప్పేసి. ఫస్ట్ థింగ్, మీ ఆయన అనే మాట నీకు అన్నప్పుడు నోట్లో నుంచి కొంచెం అనిపిస్తుందా? ఒక ఆమె నువ్వు రోడ్డు మీదకి ఈడ్చి అక్కడ నువ్వు ఒక పెద్ద లొల్లిలా చేసుకొని నువ్వు లాక్కున్న పర్సన్ నువ్వు, అక్కడ 3 పెళ్ళిళ్ళు చేసుకున్న ఆయన అంటే ఆయన ఎట్లా చేసుకున్నారు? వాళ్ళు ఒక పద్ధతిగా డివోర్సులు తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడుకొని తీసుకున్నారు తప్ప నీలాగా చేయలేదు కదా. మాధురి గారు, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. మీ ఆయన సపోర్ట్ చేసుకోండి. మేము కాదనట్లేదు. శ్రీనివాస్ గారిని సపోర్ట్ చేసుకోండి, తప్పలేదు. అది ఎలా సపోర్ట్ చేయాలి? అవతలతో పోల్చుకోమాకండి. మీకు నిజంగా దమ్ము ధైర్యాలు అంటే వెంకటేశ్వరంతో పోల్చుకుంటారు మీరు. ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయినాయి కదా ఇప్పుడు. మరి అట్లా అనుకుంటే అవునా కదా, 2 భార్యలను చెప్తుంటారు కదండి, మరి వాళ్ళతో పోల్చుకుంటారా మీరు? వద్దనేది. మీ ఆయన గురించి మంచి చెప్పుకోండి బయటకి. మా ఆయన ఇట్లా చేస్తాడు, అందువల్ల మీరు గెలిపించండి. ఇదో పద్ధతి.